టీఆర్ఎస్ చాలా మంచి పని చేసింది గత 10 సంవత్సరాల కాలంలో. ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇన్ని రకాల ఎకో బ్యాలెన్స్ సిస్టమ్ని క్రియేట్ చేసింది, ఇరిగేషన్ సస్యశ్యామలు చేసింది, అనేక వాగులు వంకలు గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేసింది. సో కాళేశ్వరం అనేది ఖచ్చితంగా బీజేపీ చేసిన గొప్ప, బీఆర్ఎస్ చేసిన గొప్ప పనుల్లో ఒకటని చెప్పి అనుకోవచ్చు. యు ఆర్ యాజ్ ఎ బీజేపీ ఎంపీ యు ఆర్ సర్టిఫైయింగ్. ఒక మాట ఇప్పుడు గొర్రెల స్కీమ్ పెట్టినావు, మంచి స్కీమ్ అని అంటారు ఎవరన్నా. కానీ దొంగల పాలైతే మంచి స్కీమ్ అంటావా? దొంగల పాలు స్కీమ్ మంచిదే, కానీ దొంగల పాలు కాదు. ఇప్పుడు ప్రాజెక్టు కాళేశ్వరం అనేది ఇంతమందికి, ఇన్ని వేల లక్షల మందికి ఉపయోగపడింది కదా. 100% కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఉత్తర తెలంగాణకు నీళ్ళు వచ్చిన మాట వాస్తవమా కదా? రైతాంగం దగ్గర పోండి. కరీంనగర్ జిల్లాకో వరంగల్ జిల్లాకో ఇవాళ ఎండిపోయినటువంటి పంట పొలాలు ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు పోయి మీరు రైతుల యొక్క ఆలోచన తీసుకోండి. ఇక్కడ సో డబ్బులు తినడం ఒక ఆస్పెక్ట్ అండి. ఓకే, డబ్బులు ఎంత తినడం ఒక ఆస్పెక్ట్ అండి. సరే, ప్రాజెక్టు కట్టడమే తప్పనే మాత్రం తప్పు. ఓకే, ఇప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నా, ఆనాడు ఈ ప్రాజెక్టుకు ఆమోదం పొందిన దాంట్లో సంతకాలు పెట్టిన మంత్రిగా కూడా మాట్లాడుతున్నా. నేను ఆ ప్రాంత వాసిగా, ఆ ప్రాంత ఎమ్మెల్యేగా, నేను 20 ఏళ్ళుగా అక్కడ దుఃఖాన్ని చూసినటువంటి మనిషిగా మాట్లాడుతున్నా. నాకు తెలుసు ఆ బాధ ఏందో, ఆ దుఃఖం మీద నాకు తెలుసు.